హాయ్ యువర్స్, ఈ వీడియోలో రైతులకి రుణమాఫీకి సంబంధించి ఒక క్లారిటీ న్యూస్ రావడం జరిగింది. మనకి గోల్డ్ లోన్స్కి రుణమాఫీ ఉంటుందా లేదా అని దానికి సంబంధించి న్యూస్ రావడం జరిగింది. రేషన్ కార్డు ఉండాలా, సో ఎప్పటి నుంచి మొదలవుతుంది ఈ రుణమాఫీ, దీనికి సంబంధించి మన వీడియోలో మీకు 100% క్లారిటీ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. వీడియో చివరి వరకు చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చివరి వరకు చూడట్లేదు. రుణమాఫీ అయితే కుటుంబానికి 2 లక్షల వరకు ఉంటుంది. పంట రుణమాఫీకే ఇదే ప్రాతిపదిక అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. బంగారంపై అప్పులకి ఈ పథకం వర్తించదు అని చెప్పేసి మనకి న్యూస్ అయితే రావడం జరిగింది. సో చాలా వరకు ఏంటంటే గతంలో మనం గోల్డ్ లోన్స్కి రుణమాఫీ ఉంటుందని చాలామంది చెప్పారు వేరే ఛానల్. మన ఛానల్ స్టార్టింగ్ నుంచి ఈ లోన్స్కి ఉండదు 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 అని చెప్పి చెప్పడం జరిగింది. 100% అదే జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడ గమనించినట్లయితే 3-4 రోజుల మార్గదర్శకాలు అని చెప్పేసి రావడం జరిగింది. దీని తర్వాతనే 4,000 పెన్షన్పై దృష్టి. కాంగ్రెస్ టికెట్పై గెలిచిన వారికి మంత్రివర్గంలో చోటు, రుణాల రీస్ట్రిక్ట్తో వడ్డీ భారం తగ్గించుకుంటాం, ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది. ఓవరాల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే రైతు రుణమాఫీ మార్గదర్శకాలు 2-3 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. అయితే ఒక్కొక్క కుటుంబానికి గరిష్టంగా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాం. బంగారం తాకట్టు రుణాలు దీని పరిధిలోకి రావని చెప్పి స్పష్టం కూడా చేసింది. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ మార్గదర్శకాల ప్రకారం నిర్ణయం తీసుకుంటాం. పంట రుణాలకు మాత్రమే మాఫీ అవుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది. మంత్రివర్గ విస్తరణ పీసీ అధ్యక్ష నియామకంతో చర్చించడం గత 5 రోజులుగా ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు శుక్రవారం తన అధికారిక నివాసంలో మీడియా సమక్షంలో మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఏం చెప్పారంటే ఒక కుటుంబంలో 2 లేదా అంటే ఒక కుటుంబంలో 3-4 రుణాలు కలిపి ఎంత ఎక్కువ ఉన్నా కానీ గరిష్టంగా 2 lakhs. అంటే ఒక కుటుంబంలో ఫాదర్ పేరు మీద ఒక 80,000, కొడుకు పేరు మీద ఒక 40,000, మదర్ పేరు మీద ఒక 1,00,000 రూపాయలు ఇట్లా ఉన్నా కానీ మొత్తం కలిపి ఎంత దాటినా 2.5-3 లక్షలు అయినా కానీ చివరికి అంత కలిపి కూడా వీళ్ళు 2 lakhs వరకే రుణమాఫీ చేస్తామన్నారు. సో 2 లక్షల మేర తీసుకున్న రుణాలు మాత్రం తెలంగాణలో 6-7 వేల కోట్ల రుణాలు ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఓవరాల్గా ఇప్పుడైతే వీళ్ళు చెప్పిన ప్రకారంగా అయితే ఖచ్చితంగా రుణమాఫీ ఈ వారం రోజుల్లో మనకి ఈ రూల్స్ అయితే రావడం జరుగుతుంది. ఎవరికి చేస్తామంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వీళ్ళు ఏం చెప్తారు, నో గోల్డ్ లోన్స్ అండ్ కేవలం 2 lakhs వరకే చేస్తాము, ఖచ్చితంగా రేషన్ కార్డ్ అయితే కంపల్సరీ ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. ఎవరైతే రుణాలు తీసుకుంటారో సో రుణాలకు ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి అని కూడా చెప్పడం జరుగుతుంది. ఒక్కొక్క కుటుంబానికి 2 lakhs వరకే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే స్టార్టింగ్ నుంచి చెప్పామో మన ఛానల్ నుంచి అదే ఇన్ఫర్మేషన్ మళ్ళీ రావడం జరిగింది. రాగానే జూలై 10 నుంచి మొదలుపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఆగస్టు 15 లోపు 3 విడతల్లో కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. గోల్డ్ లోన్స్కి మాఫీ ఉండదు, మార్టిగేజ్ లోన్స్ కూడా మాఫీ ఉండదని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.